అక్కడనే ఉండి మాట్లాడండి. ఈనాటి గంభీరావుపేట మండల బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేటీఆర్ అన్న గారికి మరియు చైర్మన్ చికాల రామన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈనాడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మన ప్రాంతం నుంచి మన మండలం నుంచి అత్యధిక స్థాయిలో గతంలో ఇచ్చినట్టుగా మనం గత ఎన్నికల్లో కూడా మనం ఎంపీ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి ఏ ఎలక్షన్ అయినా కూడా మనం మన బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా మెజారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నాం. సిరిసిల్ల ప్రాంతంలో గంభీరావుపేట మండలం అంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టిన కోటగా కంచుకోటగా ఉన్నది. మరి అలాంటి సంప్రదాయాన్ని రానున్న రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చే ఎన్నికల్లో మరి ఎంపీ వినోద్ కుమార్ గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాల్సిందిగా ఈ కార్యకర్తల సమావేశంలో మనం చర్చించుకుంటున్నాం. అదేవిధంగా వినోద్ కుమార్ గారికి ఎందుకు మనం మళ్ళీ ఎంపీగా గెలిపించాలి? గతంలో బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచి ఏం చేసిర్రు? పార్లమెంటులో ఏనాడు కూడా పార్లమెంటుకు సంబంధించిన మన ఈ కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన అభివృద్ధి గురించి ఏనాడు చర్చించలేదు. మరి అదేవిధంగా ఎంపీ వినోద్ కుమార్ అయితే పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మీద చాలా రకాల ప్రశ్నలు అడగడం, కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకురావడం, ఇలాంటి చాలా అభివృద్ధి పనులు గతంలో చేసి ఉన్నారు. మరి అదే బండి సంజయ్ గారు అయితే ఒక ప్రశ్న అడిగిన పాపాన పోలేదు. అదేవిధంగా ఏనాడు కూడా ఏ మండలానికి ఏ ఊరికి వచ్చి అభివృద్ధి పనులను చూసిన పాపాన పోలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్కు ఓటేసిన బీజేపీ నాయకులకు బీజేపీకి ఓటేస్తే గుజరాత్ నాయకుల దగ్గర మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారు. అదేవిధంగా కాంగ్రెస్కు ఓటేస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర మన తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారు. అందుకని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఆత్మ ప్రతీకగా నిలవాలి. తెలంగాణ రాష్ట్రాలకి న్యాయంగా రావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కానీ అదేవిధంగా ఏదైతే ఆర్థిక అంశాలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా పోరాడి సాధించుకోవాలి అంటే మరి వినోద్ కుమార్ గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఎంపీ వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.